దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి శ్రీనేష్ కుమార్ గారిని కలవబోతున్నాము. విమీడియా న్యూస్ రూపొందించిన ఒక అద్భుతమైన దేశభక్తి క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. దేశ రక్షణ కోసం కృషి చేస్తున్న త్రివిధ దళాల గొప్పతనం ఏంటి, ప్రత్యేకత ఏంటి, ముఖ్యంగా యువత సైన్యంలో చేరి దేశాన్ని ఎలా రక్షించాలి అనేది తెలంగాణ రాష్ట్ర సైనిక సంక్షేమ శాఖ ప్రాంతీయ అధికారి శ్రీనేష్ కుమార్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నా పేరు శ్రీనేష్ కుమార్ నూరి, ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి, హైదరాబాద్ మరియు రంగారెడ్డి జిల్లాలు, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్ 4 జిల్లాలు నేను చూస్తున్నాను. ఈ 4 జిల్లాల్లో మాజీ సైనికులు మొత్తం మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సైనికులతో మొత్తం ఇతర జిల్లాలన్నీ కలిపితే మొత్తం తెలంగాణ స్టేట్ లో ఉన్నటువంటి 45,000 మంది మాజీ సైనికుల్లో 30,000 మంది ఇక్కడే ఉంటారు. ఈ 30,000 మంది మాజీ సైనికులకు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కు, వాళ్ళకి ఇతంతువులు కావచ్చు, వాళ్ళ డిపెండెంట్స్ కావచ్చు, అందరికి కూడా ఈ యొక్క ప్రాంతీయ సైనిక సంక్షేమ కార్యాలయం మాజీ సైనికులకు ఇచ్చేటువంటి గవర్నమెంట్ బెనిఫిట్స్ అన్నీ కూడా, రాయితీలన్నీ కూడా కల్పించటానికి మేము వారికి సహాయం చేస్తుంటాము. తప్పకుండా, ఎందుకంటే నాకు సైన్యంలో పోవాలనే ఇంట్రెస్ట్ ఉంది. నేను ఎన్సీసీలో సి సర్టిఫికేట్ హోల్డర్ అయినప్పటికీ కూడా నేను సైన్యంలోకి పోలేకపోయాను. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నేను ఈ జాబులో సెలెక్ట్ అయ్యి ఇక్కడ ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారిగా గత 25 సంవత్సరాల నుంచి వీళ్ళకి సేవ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకు అనంటే, ముఖ్యంగా ఎంతో సేవ చేస్తూ ఒక జమ్మూ కాశ్మీర్ నుంచి మన దేశాన్ని కాపాడడంలో వాళ్ళు అక్కడ దేశాన్ని కాపాడుతుండటం బట్టే ఈ రోజున మనం హాయిగా నిద్రపోతూ పీస్ఫుల్గా ఉండగలుగుతున్నామంటే వాళ్ళ దయా దాక్షిణ్యాలే. అట్లాంటి వాళ్ళకి సేవ చేయడం అంటే నిజంగా దేవుడితో సమానమైనటువంటి వాళ్ళకి సేవ చేస్తున్నట్టుగా, దేవుడికి సేవ చేస్తున్నట్టుగా ఫీల్ అవుతూ ఈ యొక్క జాబ్ని ఒక వృత్తిగా కాకుండా ఒక ప్యాషన్గా, వాళ్ళకి ఏదో చేయాలి, ఎలా చేయాలి, ఎట్లా చేస్తే వాళ్ళకి ఇంకా మెరుగైన సేవలు ఎలా అందించగలుగుతాం అనేటువంటి అనేక ఆలోచనలతో ఈ సేవ చేస్తున్నాను. ఇది అఫ్కోర్స్ నేను చూసేది ఉద్యోగం అయినప్పటికీ ఉద్యోగ బాధ్యతలో పాటు వారికి అందుబాటులో ఉంటూ 24/7 365 డేస్ నా ఫోన్ ఆన్లోనే ఉంటుంది. వాళ్ళకి ఏ టైంలో వాళ్ళు ఫోన్ చేసినా వాళ్ళకి సరైన సహకారం అందిస్తూ గత 25 సంవత్సరాల నుంచి హైదరాబాద్ సైనిక సంక్షేమ అధికారిగా ఉంటున్నాను. నిజంగా వారికి సేవ చేయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. తప్పకుండా ఇట్లాంటి ప్యాట్రియాటిజము ప్రతి భారతీయుల్లో ఉండాలి. నిజంగా విమీడియా హౌస్ ఈ రోజునటువంటి వాళ్ళకు ఉన్నటువంటి దేశభక్తి, వాళ్ళకి సైనికుల మీద ఉన్నటువంటి అవగాహన, సైనికుల మీద ఉన్నటువంటి వాళ్ళకు అపూర్వమైనటువంటి నమ్మకం, వాళ్ళు దేశానికి సేవ చేస్తున్నారు, మనం ఏదో ఒకటి చెయ్యాలి అనేటువంటి మీ భావన నిజంగా అభినందించదగ్గది. కాబట్టి మీరు ఈ రోజున ఒక సైనికుడికి సంబంధించిన ఒక క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారంటే నిజంగా చాలా అదృష్టంగా భావించాలి సైనికులు కూడా. ఎందుకు అనంటే, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి సమాజం మొత్తం ఉంది. జర్నలిస్టులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, ప్రొఫెషనల్స్ ఉన్నారు, అందరూ కూడా మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారని భావించాలి. అదేవిధంగా ప్రతి భారతీయుల్లో కూడా ఇలాంటి ప్యాట్రియాటిజం ఉంటే భారతదేశం ఇంకా విరాజిల్లుతుంది, ఇంకా వృద్ధి చెందుతుంది డెఫినెట్గా అనేది నా అభిప్రాయం. నేను రిలీజ్ చేయడం అంటే నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఒక మీడియా హౌస్ విమీడియా సంస్థ మా దగ్గరకు వచ్చి, సార్ మేము సైనికులకు సంబంధించిన క్యాలెండర్ వేశాము, ఈ సైనికులకు సంబంధించిన క్యాలెండర్ మీరు రిలీజ్ చేయాలి అని చెప్పడంలోనే నిజంగా మీకు మా మీద ఉన్న గౌరవానికి కృతజ్ఞతలు చెప్తూ, సైనికుల మీద మీకు ఉన్నటువంటి అపూర్వమైనటువంటి గౌరవానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా యొక్క మాజీ సైనికులందరి తరపున మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.